నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ రణధీర్. రోజు రోజుకు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు లంచగొండులు. పేద ప్రజల దగ్గర నుంచి వెళ్ళి డబ్బులను దండుకుంటున్నటువంటి అధికారులు కూడా. ఎన్నిసార్లు ఎంతమంది ఏసీబీకి చిక్కినా కూడా మారని అధికారుల తీరు. మరి ఎందుకింత ఇలా అవుతున్నారు? అసలు వీళ్ళకు ఆ జీతాలు సరిపోవడం లేదనేటువంటి విషయాలు కూడా ఒకసారి గమనించుకోవాలి. ఎప్పటికైతే ఇప్పుడైనా కూడా ఏసీబీకి చిక్కినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళను డిస్మిస్ చేస్తే ఇంకొకరు కూడా రారు అనేటువంటి సంగతి కూడా తెలుస్తూ ఉన్నది. వీళ్ళు కుంభకోణాలు చూస్తే వీళ్ళ ఇల్లే సరిపోతలేదు వీళ్ళ అవినీతికి. ఒకసారి చూద్దాం, వార్త వైరల్ అవుతా ఉంది. కిలోల్లో బంగారం వెండి, ఇంటి నిండా నోట్ల కట్టలు. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంటిపై ఏసీబీ రైడ్స్. ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో ప్రత్యేక బృందాల తనిఖీలు. సోదాల్లో 200 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు. తెలంగాణలో మరో అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖకు చిక్కింది. ఇటీవలే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై R&B మోహన్ నాయక్ ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇక తాజాగా ఇవాళ ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇల్లు, కార్యాలయాలు, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతోనే హైదరాబాద్లోని పాత బస్తీ, చత్రినాక, నారాయణగూడలోని సర్వే భవన్, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్స్ రికార్డు కమిషనర్ ఆఫీసులో సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి సోదాలు చేస్తున్న అధికారులకు షాకు గురి చేసేలా కిలోల బంగారం, వెండి, ఇంటి నిండా కూడా నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో అక్రమాస్తులు కూడబెట్టినట్లు కూడా గుర్తించారు. ఇప్పటి వరకు నిర్వహించిన సోదాల్లో 200 కోట్ల అక్రమాస్తులు గుర్తించినట్లు సమాచారం. కీలకమైన భూమి పత్రాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బెడ్రూమ్లో బెడ్ కింద దాదాపు 1,10,00,000 రూపాయల విలువైన కూడా నోట్ల కట్టలు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. బీరువాల్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలను కూడా గుర్తించారు. సంచుల్లో నోట్ల కట్టలు నింపి సజ్జపైన దాచి ఉంచిన డబ్బు స్వాధీనం కూడా చేసుకున్నారు. అలాగే చిత్రనాక నివాసంలో ఖాళీ బాండ్ పేపర్లు, చెక్కులను కూడా సీజ్ చేశారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు కూడా రైడ్స్ కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని మొత్తం 11 ప్రాంతాల్లో కూడా సోదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నరహరి అక్రమ సంపాదనకు సంబంధించి గతంలోనే ఏసీబీకి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో పక్కా ప్లాన్తో ఆధారాలు సేకరించిన ఏసీబీ వాళ్ళ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇతనే కావచ్చు ఘనుడు. చూడొచ్చు, బెడ్ కింద కూడా మనం పరుపు కింద మామూలుగా 100 రూపాయలు 500 దాచాం, కానీ మనోడు దాదాపు 1,10,00,000 రూపాయల వరకు కూడా దాచిండట. నోట్ల కట్టలు మనం సజ్జలు ఏం చేస్తాం, ఈ కింద పడినట్టు బోళ్ళు, బొచ్చలు, లేకపోతే ఏదైనా సంచుల కట్టలు పైన ఎత్తాం మన ఇళ్ళల్లో. కానీ మనోడు ఏం చేసిండయా అంటే నోట్ల కట్టలు పెట్టిండట. ఎందుకంటే బీరువాలో సరిపోవు. అదేవిధంగా మంచి సజ్జలు కట్టించినట్టున్నాడు. సజ్జలు కట్టి దాని మీద వేసేసిండు కట్టలు. ఇంకా కూడా మంచిగా పరుపు మెత్త ఉండాలో, లేకపోతే మంచి నిద్ర పట్టాలో. దాని కింద కూడా ఎంత పెట్టిండు, 1,10,00,000. మంచి ఆరాంశంగా నిద్రపోతారు కావచ్చు దాని కింద. ఎంతమంది పేదల వాళ్ళ రక్తం తాగిండో ఈ గనుడు. మరి ఇంకా బుద్ధి అసలు మొన్న కూడా మన R&B కూడా అతను కూడా అవినీతికి దొరికిండు. ఎంత మగ్గింత అంటే మీకు లక్షల జీతాలు ఉంటాయి, మీకు వెహికల్ అలవెన్స్ ఉంటుంది, మీ కుటుంబానికి ఇది ఉంటుంది, మీ భరోసా ఉంటుంది ప్రభుత్వం నుంచి వెళ్ళి. మీరు రిటైర్డ్ అయితే మీకు మళ్ళా పెన్షన్ ఉంటుంది, మీకు వచ్చేటువంటి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. అయినా కూడా మీరు లంచగొండలకు ఎందుకు తయారవుతున్నారు? ఓ అధికారులారా, మీరు మారరా? పేద ప్రజలతో ప్రాణాలతో చెలగాటమాడతారా? ఇవన్నీ చచ్చిపోయేటప్పుడు పట్టుకొని పోతారా? పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు మీరు అధికారులరా. ఏసీబీ అధికారులు మీరు ఒక్కసారి గమనించండి. ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళకు మళ్ళా కూడా ఉద్యోగంలోకి రప్పించుకోకండి, తెప్పించుకోకండి కూడా. ప్రభుత్వం దీనిపైన కూడా నిఘా పెడితే ఇసంటి అవినీతి తిమింగలాలు బయటికి రాకుండా ఉంటాయి. ఎన్నిసార్లు ఏసీబీ దాడులు జరుగుతుందండి మారకుంటే అధికారులు. ఒక కాడ జరిగిందంటే మళ్ళీ ఇంకొకడ అరే మా ఇజ్జత్ ఎక్కడ పోద్దో, లేకపోతే మా ఉద్యోగాలు ఎక్కడ పోతాయి అని కూడా ఉంటారు. కానీ ఇక్కడ ప్రతి అడుగున అవినీతి జరుగుతుంది, ప్రతి కార్యాలయంలో కూడా అవినీతి జరుగుతుంది. రెవెన్యూ శాఖ నుంచి మొదలు పెడితే అన్ని శాఖల అధికారులు, హెల్త్ అండ్ దాంట్లో కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏ ఒక్క శాఖ అధికారి కూడా నిజాయితీగా పనిచేసేటువంటి అధికారులు నిజంగా కరువైండు. 100లో ఒక్కడు ఉండవచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా అతను డామినేట్ చేస్తే అతను కూడా చెడిపోయినటువంటి పరిస్థితి మనకు వచ్చింది. గిన్ని కోట్ల ఇవన్నీ. ఇంకోటండి, ఈ దొరికినటువంటి ఈ డబ్బును కూడా ప్రభుత్వం తీసుకున్న తర్వాత పేదల అకౌంట్లో వేస్తే ఇంకా బాగుంటుంది. ఎంతోమంది పేదల జీవితాలు కూడా బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ డబ్బును కూడా ప్రభుత్వం తీసుకొని ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ డబ్బుల్లో వేయండి, వాళ్ళ ఖాతాల్లో వేస్తే తప్పకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వీళ్ళు ఆల్రెడీ మంచిగా అనుభవించి వీళ్ళ కుటుంబాలు ఎదిగినాయి, వీళ్ళకు పిల్లలు ఎదిగినలు, వీళ్ళకు డబ్బులు ఉన్నాయి, వీళ్ళకు కార్లు ఉన్నాయి, వీళ్ళ బంగ్లాలు ఉన్నాయి. జీవితంలో ఏం చూడాలో ఏ జీవితకున్నాడో అంతా కూడా వీళ్ళు చూసిళ్ళు. కానీ పేదోడు అన్నటువంటి 3 పూటల బువ్వ తినాలే, 3 మంచిగా వాళ్ళ కుటుంబంతో మంచిగా సాగాలవే, వాళ్ళ మనవరాలతోటి ఉండాలనేటువంటి జీవితాన్ని కూడా ఇంకా కొంతమంది నెరవేర్చుకోలేకపోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇవ్వండి. 3 పూటల అన్నం తింటే చాలు, వాళ్ళు కుటుంబంతో సంతోషంగా ఉంటే చాలు. ఇలాంటి అవినీతి శాఖ అధికారులు ఎందుకండి? బేషరత్తుగా నిజంగా చెప్పాలంటే వీళ్ళను డిస్మిస్ చేయాలి. ఇంకా మామూలుగా జైల్లో కొంటే 2 సంవత్సరాలు తిరుగుతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ ఉద్యోగాలు చేస్తారు. ఇలాంటి వాడు పుట్టుకొస్తూనే ఉంటాడు. మీరు గట్టిగా శిక్షలు ఇస్తే, గట్టిగా ఉంటే మీ నిబంధనలు, మీ చట్టాలు, ఇంకొకడు తప్పెందుకు చేస్తారండి? మొన్న చూసినాం ఎంపీడీఓ, మళ్ళీ ఇవాళ ఈయన చూసినాం, మొన్న ఆయన చూసినాం. రోజుకు పుట్టుకొస్తూనే ఉంటాడు కదా. ఇప్పటికైనా అధికారులారా మీరు మారండి. పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకండి, పేద ప్రజలు కాపాడండి. మీరు కోట్లు బనాయించడం మానుకోండి అని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో ఇప్పటికైనా అధికారులు మారుతారని కూడా మేమైతే కోరుచా ఉన్నాం. మారకపోతే మీ కర్మాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.